ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపేసుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీ కూడా రుచిగా వస్తుంది. ఇలా ఆనియన్స్ వేగిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిపోయేంత వరకు వేగనిస్తే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. పచ్చిపోయిన దాంట్లో మనం టమాటో కూడా పచ్చిపోయేంత వరకు వేగించుకుంటే రుచి బాగుంటుందండి. పచ్చిపోయేంత వరకు వేగనిస్తే కూర ఏ కూర అయినా సరే చాలా బాగుంటుంది. అలా వేగిన టమాటా జ్యూస్ వేగిన తర్వాత కొంచెం కారం, అంటే మనకు కర్రీకి తగినట్టుగా, రుచికి సరిపడా సాల్ట్, మసాలా పొడి ఉంటే వేసుకోవచ్చు, లేదా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఉంటుంది కదండి, మసాలా పట్టించిన ఫిషెస్ ఇందులో వేసేయండి. బాగా మసాలా ముక్క కనెక్కియాలి. చాలా రుచిగా ఉంటుంది. మనం ముందుగా వేయించుకుంటే, గుడ్డు ఇష్టపడి వేయించుకుంటే పర్వాలేదు, వేయించుకోకపోయినా పర్వాలేదు, రుచిగానే ఉంటుంది. ముందుగానే చింతపండు రసం వేసేయండి. చిక్కగా గ్రేవీలో వస్తున్నది, చిక్కగా పిసుక్కొని వేసుకుంటాం. టెన్ మినిట్స్లో మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఇష్టపడతారండి.